అందరికీ నమస్కారం। ఈరోజు ఆదోని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిపైన ఈ అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగినటువంటి సమావేశానికి నేను ప్రత్యేక అధికారిగా హాజరు కావడం జరిగింది। అయితే ఇక్కడ అవసరమైనటువంటి కోరం లేనందువల్ల ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అని తెలియజేస్తున్నాను। 11 గంటలకు సమావేశమైనప్పుడు ఉన్నటువంటి 16 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు। మనకు కావాల్సినటువంటి కోరం 19 మంది మనకు అవసరం। సో చట్ట ప్రకారము మనం ఇంకొక 1 అవర్ కూడా వెయిట్ చేయడం జరిగింది అప్ టు 12 o'clock। అది 12 గంటలకు కూడా కోరం లేనందువల్ల మరి ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వీగిపోయింది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను। అదే నేను ఇప్పుడు చెప్పింది। ఇప్పుడు 2/3 ఉండాలి, 2/3 టోటల్ మెంబర్స్ ఉండాలి, అంటే 19 మంది ఉండాలి, 16 మంది హాజరు కావడం జరిగింది। మొత్తం 29 మంది, ఎందుకంటే 29 మంది టోటల్ సభ్యులు। చట్టం కూడా ఏం చెప్తుందంటే టోటల్ మెంబర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్, అంటే ఆ పదవికి ఖాళీ ఏ విధంగా ఏర్పడినప్పటికీ వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మనము మొత్తము సభ్యుల సంఖ్యని లెక్కించడం జరుగుతుంది। అందువల్ల 29లో మనం 2/3 తీసుకున్నప్పుడు 19.33 వస్తుంది। 0.33 అనేది అది ఇగ్నోర్ చేయడం జరుగుతుంది, అందువల్ల 19 మంది ఉండాలి। సో ఈ మినిమం కోరం అనేది లేనందువలన ఈరోజు మొత్తం బీగిపోయింది। ప్రతి ప్రక్రియకు దానికి సంబంధిత నిబంధనల ప్రకారమే పోవాల్సి ఉంటుంది। చట్ట ప్రకారం, పంచాయతీరాజ్ చట్ట ప్రకారము అవిశ్వాస తీర్మానము అమలులో భాగంగా కావాల్సినటువంటి కోరం అనేది టోటల్ మెంబర్స్లో 2/3, అది లేనందువలన మరి అవిశ్వాస తీర్మానం అనేది చెల్లుబాటు కాలేదని తెలియజేస్తాం। ఇది వాయిదా అనేది కాదు, వీగిపోతుంది, డిజాల్వ్ అంటే ఇంకా అది ఉండదు। ఉన్నటువంటి చూడండి, ఇది కేవలం అవిశ్వాస తీర్మానం ఒక వ్యక్తి పైన, అధ్యక్షురాలి పైన మిగతా మెంబర్స్ పెట్టినటువంటిది। మిగతా మెంబర్స్ యొక్క అనర్హతకి అర్హతలకి దీంతో సంబంధం లేదు, ఇది కేవలం అవిశ్వాస తీర్మానం మాత్రమే। ఓకే, ఈరోజు ఆదోని మండల అధ్యక్షురాలైనటువంటి బడాయి దానమ్మ గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మరి అవిశ్వాస తీర్మానం మరి సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలే ప్రజలకు శ్రేయస్కి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని వారి సొంత పార్టీ సభ్యులే వ్యతిరేకించారంటే ఈరోజు అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలు మోసం చేస్తుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం। ఎందుకోసం అంటే ఈ నియోజకవర్గంలో ఒక బీసీ మహిళా ప్రజాప్రతినిధి ఎదుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ అని ఈరోజు తేట తెల్లమైందని చెప్పేసి బీజేపీ పార్టీగా మేము తెలియజేస్తున్నాం। మరి ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని సొంత పార్టీలే ఆ సభ్యులు వ్యతిరేకించడం అనేది చాలా ఆనందకరమైన విషయం। కూటమి సభ్యులుగా మేమందరం ఆనందం వ్యక్తం చేస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ అయినా, మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినా, వార్డు మెంబర్లైనా కూటమి నాయకత్వంలో, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్ని మరి సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, వార్డు మెంబర్లు అయితేనేమి మళ్ళీ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి ఈరోజు వీగిపోయిన దానికి సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మరి నిమ్మల రామానాయుడు గారికి, మన జిల్లా మంత్రి టీజీ భరతయ్య గారికి, విట్టా రమేష్ అయ్య గారికి మన పార్టీ తరఫున ఎంతగానో కష్టపడ్డారు। అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పెద్దల మీనాక్షి అన్న గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారికి, అలాగే మిగతా కూటమి పెద్దలందరూ కష్టపడి మన కూటమి నాయకత్వాన్ని, ఐక్యతని కాపాడుకున్నందుకు మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో ఎక్కడ అవకాశం కల్పించే ప్రసక్తే లేదు।
కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు బి ఉషారాజు, భారతీయ జనతా పార్టీ ఆదోని రూరల్ మండల పార్టీ అధ్యక్షులు. భారత్ మాతా కి, భారత్ మాతా కి.